స్తోత్ర దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ఒక శ్రేష్టమైనటువంటి దినం. ఆగస్టు 15వ తారీఖు దేవుడు మన దేశానికి స్వాతంత్రము అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దినం. వీడియోను వీక్షిస్తున్న దేవుని బిడలారా, భారతీయులముగా దేవుని బిడలముగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించవలసినటువంటి వారమైనాం. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భముగా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఆశిస్తున్నాను. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ వారు మనలను చాలా కాలం బాధ పెడుతూ వచ్చారు. కఠినమైనటువంటి హింసలు మన దేశ ప్రజలను బాధ పెడుతూ వచ్చారు. లోకంలో అంటారు, కీడు వెనుక మేలు దాచి ఉంచబడుతుంది అన్నట్లుగానే, మరి ఎన్ని శ్రమలు అనుభవించినా కొంతకాలానికి బ్రిటిష్ వారి చేతులంచి దేవుడు మనలను విడిపించాడు. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలుగు చేస్తూ వచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తే ఓ చక్కని మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో చక్కని మాట రాయబడుతూ వచ్చినటువంటి ఒక మాట మనం చూద్దామా? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో గలతీ పత్రిక 5 మొదటి నుంచి అంటాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడు క్రింద చిక్కుకొనకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటాడు, ఈ స్వాతంత్ర్యము ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని చూస్తే బైబిల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఫరో చేతి కింద 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయారు. 430 సంవత్సరాలు వారు కఠినమైనటువంటి పనులు వారు చేయించారు. బైబిల్ రాశారు, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, వారు అనగా ఐగుప్తీయులు ఇశ్రాయేలులను భయంకరమైనటువంటి పనులు చేయించారు, వెట్టి చాకిరి చేయించారు. ఒక మాట చెప్పిన, ఇటుకలు తీసే పనిలో వారిని ఉంచారు. అంత కఠినమైన పనులు చేపిస్తున్నప్పటికీ వారు చేశారు. బైబిల్ రాశారు, కనీసం పిల్లలకు కన్నతల్లి పాలిచుటకును కూడా పోనీలేదని చెప్పి రాశారు. దేవుని బిడ్డలారా, ఏం చెబుతానంటే, అంత కఠినమైన పని చేయించి వాళ్ళకి కడుపు నిండా ఆహారము లేదు, వాళ్ళకి ప్రశాంతమైనటువంటి అనగా స్వేచ్ఛ లేకుండా ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టగా దేవుడు వారి మొర్ర ఆలకించి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దైవజనుడైన మోషే ద్వారా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి దేవుడు తీసుకుని వచ్చాడు. అయితే ఈ ఉదయకాల సభలో లేఖనానుసారమైన మాట ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుని బిడలారా, ఇదిగో ఆ బ్రిటిష్ వారి చేతిలోంచి భారతీయులను విడిపించినట్లుగా, అలాగే ఇశ్రాయేలీలను ఐగుప్తు వారి చేతిలోంచి విడిపించి కనానుకు తీసుకొని వచ్చినట్లుగా, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా అనుగ్రహించింది ఏంటో తెలుసా? పాపం అనేటువంటి దాస్యపు కాడి క్రింద నుంచి మనల్ని విడిపించాడు, స్వాతంత్ర్యం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. గనుక మరలా ఇక పాపమును దాస్యపు కాడి క్రిందకి మనం పోకూడదని, మనము పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము చేత కడుగబడి అనగా బాప్తిసం పొందినటువంటి మనమందరమును కూడా ఆయన పిల్లలుగా దేవుని సన్నిధిలో ఎదగాలని, వర్ధిల్లాలని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన రాకడ వరకును కూడా ఆయన కొరకు మనం ఎలా ఉండాలో తెలుసా? చక్కని మాట అంటాడు కదా, ఏమంటాడు పౌలు గారు?
కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని మాట్లాడుతూ వచ్చాడు కదా. దాస్యమనే కాడి కిందకి మనం పోకూడదని, పాపము జోలికి పోక పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతికి, ఇదిగో ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ కానానులో చేరితే, ఇదిగో దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా పరమ కానాను పరలోక రాజ్యములో మనలను ప్రవేశపెట్టడానికి యేసయ్య ఎదురు చూస్తున్నాడు గనుక, అలాంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రము కలిగినటువంటి ఈ లోకం కాక పరలోకంలో ఉందది. అక్కడికి మనం ప్రవేశించడానికి పరిశుద్ధులముగా బ్రతికి ప్రభువును స్తుతించుదుముగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలపు వేళ మాకిచ్చిన వాగ్దానం మా హృదయాల్లో మీరు ముద్రించి భద్రపరచండి. మా దేశమును మీరు దీవించండి, కాపాడండి. దేవా, మా దేశ ప్రజలందరినీ కూడా మీరు రక్షిస్తురమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇదిగో తండ్రి, మాటలు వింటున్న వారందరికీ, మరి విశేషముగా నిన్ను ప్రేమించు వారందరినీ మీ కృప సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలండి.